సత్యమూర్తి శారదా దంపతులకి షష్ఠి పూర్తి వేడుకని ఇంట్లో వాళ్ళు జరిపిస్తూ ఉంటారు. ఇక అంతలో ఒక్కసారిగా ఆగండి అంటూ భూపతి తన ఫ్యామిలీని తీసుకొచ్చి అంటూ ఉంటాడు. ఇక సత్యమూర్తి బేబీ ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ భూపతి మన ఇంటికి వచ్చాడు, ఎలాంటి అనర్థాలు జరుగుతాయో అని భయపడిపోతూ ఉంటారు. ఇక భూపతి సత్యమూర్తి దగ్గరికి రావడంతో ఇక బేబీ భయపడిపోతూ, ఒరేయ్ భూపతి, నా ప్రాణం ఎప్పుడు పోతుందో నాకే తెలీదు. అందరితో సంతోషంగా గడిపే ఈ జ్ఞాపకాలని నాకు దూరం చేయొద్దు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం జరిగిన పగ కోసం ఇప్పుడు రక్తపాతం చేయొద్దు, నీకు దండం పెడతాన్రా అని బ్రతిమలాడుతూ అడుగుతూ ఉంటుంది. ఇక భూపతి ఒక్కసారిగా నవ్వుతూ సత్యమూర్తితో, నన్ను క్షమించు బావా, ఏళ్లు గడిచే కొద్దీ ఎవరిలోనైనా పరివర్తన వస్తుంది అంటారు. కానీ నాలో మాత్రం పగ ప్రతీకారాలు పెరుగుతూనే వచ్చాయి. మీ అందరి ప్రాణాలు తీసి పగ తీర్చుకోవాలి అనుకున్నాను. అంత పగతో రగిలిపోతున్న నాకు నాలో పరివర్తన రావడానికి మీరంతా నా వాళ్ళు అని అనుకుని ప్రేమతో నేను ఇక్కడికి రావడానికి నా తప్పు నేను తెలుసుకొని మీకు క్షమాపణ చెప్పడానికి అన్నిటికీ కారణం నీ చిన్న కొడుకు దేవ. నీ కొడుకు స్థానంలో ఎవరైనా ఉండుంటే నా ప్రాణాలు పోవాలి అని కోరుకుంటారు. కానీ నీ కొడుకు మాత్రం నా ప్రాణాలు కాపాడడం కోసం తన ప్రాణాలు అడ్డేశాడు. నా ప్రాణాలు కాపాడి నాకు పునర్జన్మనిచ్చిన దేవుడు నీ కొడుకు. అలాంటి దేవుడికి తండ్రైన నా బావ ప్రాణాలు తీస్తే అంతకంటే పాపం మరొకటి ఉండదు. నీలాంటి మంచివాడి కడుపున ఇలాంటి గొప్పవాడే పుడతాడు. నీ చిన్న కొడుకు దేవాన్ని చూపించి నీ పరువుకి గౌరవానికి నీ వారసుడు అని కాలరు ఎగరేసి చెప్పొచ్చు. అలా చెప్పడానికి నాలో వచ్చిన ఈ మార్పే కారణం. నీ షష్ఠి పూర్తి రోజు నీ ప్రాణాలు తీసి ఈ కుటుంబానికి సంతోషాన్ని దూరం చేయాలనుకున్నాను. కానీ ఇప్పుడు దగ్గరుండి నా బావ చెల్లెలు షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని సంతోషంగా జరిపిస్తాను అని భూపతి చాలా సంతోషంగా చెప్తూ ఇక అక్కడ ఉన్న దండలు తీసి సత్యమూర్తి శారదకిచ్చి మార్చుకోమని చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటతో సత్యమూర్తి శారద బేబీ ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక సత్యమూర్తి దేవాన్ని దూరం పెట్టినందుకు బాధపడుతూ తన దగ్గరికి రమ్మని చేతులు జాపి పిలుస్తూ ఉంటాడు. ఇక దేవ చాలా సంతోషపడుతూ వాళ్ళ నాన్న దగ్గరికి రావడంతో ఇక సత్యమూర్తి చాలా ప్రేమగా దేవాని హక్ చేసుకుని, నాకు తెలిసి నేను జీవితంలో ఏ తప్పు చేయలేదు. నేను చేసిన ఒకే ఒక తప్పు నా కొడుకుని నేను అర్థం చేసుకోలేకపోవడం అని చెప్తూ ఉంటాడు. ఇక దేవ కూడా చాలా ప్రేమగా వాళ్ళ నాన్నని హక్ చేసుకొని సంతోషపడుతూ ఉంటాడు. ఇక అది చూసిన మిథున చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక భూపతి పూలమాలలు తీసి సత్యమూర్తి శారదాకిచ్చి ఒకరికొకరు మార్చుకోమని చెప్తూ ఉంటాడు. ఇక అది చూసిన బేబీ చాలా సంతోషపడుతూ, ఒరే సత్యం, దేవా మిథునల పెళ్ళి మనం కళ్ళారా చూడలేకపోయాం. ఈ శుభ సందర్భంలో వాళ్ళిద్దరికీ కూడా దండలు మార్పించి పెళ్లి చేద్దాంరా అని అడుగుతూ ఉంటుంది. ఇక ప్రమోదిని కూడా, అవును మామయ్య, దేవా మిథునల పెళ్ళి మనం కూడా చూసినట్టుంటుంది అని అంటూ ఉంటుంది. ఇక సత్యమూర్తి శారద చాలా సంతోషపడుతూ పూలదండలు తీసి దేవా మిథున చేతికిస్తారు. ఇక దేవా మిథున ఒకరికొకరు దండలు మార్చుకుంటారు. ఇక సత్యమూర్తి మిథునతో, నువ్వు నా కొడుకు జీవితంలోకి రాకపోయింటే నా కొడుకులో ఈ మార్పుని, మన 2 కుటుంబాల మధ్య ఈ సంతోషాన్ని చూసి ఉండేవాణ్ణే కాదు. ఇదంతా నీ వల్లే జరిగింది. ఇక నుంచి ఒకరికొకరు తోడుగా నిండు 100 ఏళ్ళు సంతోషంగా బ్రతకండి అని దీవిస్తూ ఉంటాడు. ఇక దేవ మిథునతో, మా నాన్న చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం. నువ్వు లేకపోతే నేను లేను. నువ్వు నా జీవితంలోకి రాకపోయింటే అసలు నాకు జీవితమే లేదు. నువ్వు నాకు మాటిచ్చినట్టుగా నా కుటుంబాన్ని నాకు దగ్గర చేసి నాకు చాలా సంతోషాన్నిచ్చావు. నువ్వుంటే నా జతగా నిండు 100 ఏళ్ళు సాగుదాం అని చెప్తూ ఉంటాడు. ఇక మిథున కూడా చాలా సంతోషపడుతూ, మనిద్దరిది ఆ పార్వతీ పరమేశ్వరులు ముడివేసిన బంధం. మనది కేవలం ప్రయాణం మాత్రమే కాదు, నిత్యం సాగిపోయే ప్రవాహం. నువ్వుంటే నా జతగా ప్రతి జన్మలోనూ ఇలాగే కలిసి సాగుదాం అని చెప్తూ ఉంటుంది. ఇక కలిసిన 2 కుటుంబాలు దేవా మిథునని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.